హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి ఇంకా ఇక్కడైతే ఏలూరు వచ్చామన్నమాట. అక్కాళ్ళు క్రాంతికి బట్టలు తీసుకోవటానికి అమ్మాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంకా నన్ను కూడా ఇటు రమ్మనేసి అంటే నేను కూడా ఇటే వచ్చాను. క్రాంతికి హాలిడేస్ ఏం లేవు. అయితే ఎలక్షన్లు అని చెప్పి ఒక 4 రోజులు సెలవులు ఇచ్చారనమాట. మళ్ళీ తర్వాత మేమందరం వచ్చేసరికి క్రాంతి మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోద్ది కదా అని చెప్పి ఇంకా నెలకో 4 రోజులు ఉంటుంది కదా అని చెప్పి పిల్లల్ని పంపించమనేసి అంటే సర్లే అని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే ఒక 3 రోజుల ముందే పంపించాము. చిల్లాల పిల్లలు ఇంకా దేవి వాళ్ళు కూడాను వెళ్ళారనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే మేము బయలుదేరి ఏలూరు అయితే వచ్చాము. క్రాంతికి అయితే ఇంకా హాలిడేస్ అయిపోయాయి. క్రాంతి అయితే ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి బట్టలు అవి తీసుకొని వెళ్తాననేసి అని అంది. అంటే పుట్టినరోజు వస్తుంది, ఇంకా అప్పుడు హాలిడేస్ ఏం లేవని చెప్పి ఇంక ఇప్పుడే బట్టలు అవి తీసుకుందామని చెప్పి ఇంకా అక్క అయితే ఇటు నుంచి ఇటు ఏలూరు వచ్చేస్తే ఇక్కడ నుంచి అందరం కలిసి వెళ్ళొచ్చు అనేసి అని అంటే సర్లే అని చెప్పి నేను కూడా ఏలూరు వచ్చాను. ఇంకా నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఇంకా అక్కళ్ళు అయితే లోపు షాపింగ్లోకి వచ్చేసారు. ఇంకా ఫోన్ చేయంగానే నేను కూడా ఇటు షాపింగ్కి వచ్చేసాను అనమాట. ఇంకా ఇది షాపింగ్ మాల్ అయితే కొత్తగా కట్టారనమాట ఏలూరులోని. ఈ మాల్ పైనంతా హాల్ ఉంటాయి, కిందంతా షాపింగు, పక్కన రెస్టారెంట్ అలా ఉంటుందన్నమాట. ఇంకా బట్టలు అవి అయితే చూసుకుంది కానీ క్రాంతి ఏమో నాకేం నచ్చలేదు వద్దనేసానంటే ఇంకా సర్లే అని చెప్పి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా పక్కనే సిఎంఆర్ ఉంటే ఇంకా సిఎంఆర్లోకి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే అక్క శారీస్ చూస్తుందన్నమాట. ఇంకా పిల్లల షాపింగ్కి వచ్చినా అక్క షాపింగ్ అయినా కూడాను ఎప్పుడు కూడా షాపింగ్కి వస్తే చాలు అక్క ఏ ఒకటి చీరలు తీసుకుంటూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా చీరలు ఏ బాగున్నాయని చెప్పి చూసుకుంటుంది ఇక్కడైతే. పైన సర్వీకిరమ్మా ఇంకా తర్వాత లంచ్ టైం అవుతుంది అనేసి ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంకా క్రాంతి అయితే బిర్యానీ తిందాం అనేసి అంటే ఇంకా ఈ పక్కనే రెస్టారెంట్ ఉంటే ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. ఇంకా అమ్మాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అమ్మ ఇక్కడ ఏంటంటే బొబ్బాస్కాయ కోస్తున్నారు. అక్కాళ్ళు వచ్చేటప్పుడు కూరగాయలును పళ్ళు తీసుకొచ్చారంట. నాన్నకు కూడా కొంచెం ఒంట్లో బాగోకపోవటం ఆయన బయటకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా ఎలాగో వస్తున్నారు కదా అని చెప్పి ఇంట్లో కావాల్సినవి తీసుకొచ్చారంట. ఇంకా రాగానే అమ్మ అయితే భోజనం బయట చేస్తారన్నారు కదా, పోనీ బొబ్బాస్కాయ అయినా తినండి అనేసి కోసిస్తున్నారనమాట. ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా అక్క బావగారు నేనైతే బయలుదేరుతున్నాము. ఇంకా చెల్లి వాళ్ళ ఆయన కూడా వాళ్ళు కూడా బయలుదేరారు. ఇంటి నుంచి మేము కూడా బయలుదేరి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసరికి చెల్లాల పిల్లలు దేవి రాహుల్ కూడాను చక్కగా ఇవాళ అక్కళ్ళ పెళ్లి రోజు కాబట్టి
డెకరేషన్ మొత్తం బాగా చేశారనమాట. బెలూన్స్ అవి తీసుకొచ్చి ఇంకా వాళ్ళ పెద్దమ్మాళ్ళు వచ్చే ముందే చక్కగా మొత్తం అంతా నీట్‌గా రెడీ చేసేసుకుందామని చెప్పి ముందే మొత్తం రెడీ చేసేసారు. ఇంకా చెల్లాళ్ళనైతే కేక్ తీసుకొని రమ్మన్నారంట. చెల్లాళ్ళైతే కేక్ తీసుకొచ్చారు. ఇంకా ఈ మొత్తం డెకరేషన్ క్రాంతి లేదు కదా! ఇంకా వాళ్ళ అమ్మ అయితే క్రాంతికి వీడియో కాల్ చేసి చూపిస్తుందనమాట. ఇంకా పిల్లలైతే చాలా బాగా చేశారు. ఈ డెకరేషన్ అంతా కూడాను చాలా బాగుంది. ఇంకా నైట్ భోజనానికైతే మేము వచ్చేసరికి రైస్ వండేస్తామని అన్నారంట పిల్లలు. ఇంకా అక్క అయితే ఎలాగో పిల్లలందరూ బిర్యానీ తింటారులే అని చెప్పి రైస్ ఏమి వండొద్దని చెప్పి ఇంకా ఏలూరు నుంచి వచ్చేటప్పుడే బిర్యానీ అవి తీసుకున్నారు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.